బాపట్ల పట్నం భీమవరిపాలెంలోని శ్రీ చైతన్య హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపబడ్డాయి. విద్యార్థులు తమ స్వీయ ఆలోచన ప్రతిభతో సైన్స్ గణితావిష్కరణలకు ప్రదర్శించారు. తరగతుల వారీగా పాఠశాల ఆవరణలో చిన్న రూపొందించిన ప్రాజెక్టులను సైన్స్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రదర్శించారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయమాధురి మాట్లాడుతూ 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ ఎఫెక్ట్ ని ఆవిష్కరించిన నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించిందని విద్యార్థులకు వివరించారు. సర్ సివి రామన్ 1930లో నోబెల్ బహుమతిని అందుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను విజ్ఞానాన్ని ఆభరణంగా ధరించడానికి ఉపయోగించాలని మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైన్స్ డే సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు సైన్స్ ప్రాజెక్టులు ఎన్నో చేశారు. దానికి పుష్ప మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దీక్షిత, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇవాళ సైన్స్ డే. ఇవాళ మా స్కూల్లో సైన్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని చాలా చక్కగా కండక్ట్ చేశారు. ప్రతి ఇయర్ మాకు ఇలా అన్ని సైన్స్ డే, మ్యాథ్ డే అన్ని ఇలా కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ కి మంచి ప్రైజెస్ ఇచ్చి పిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి మా ప్రిన్సిపల్ మేడం ఇలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలు మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ చేసినందుకు మా ప్రిన్సిపల్ మేడం కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన పాఠశాలలో శ్రీ చైతన్య స్కూల్ భీమవారిపాలెం బాపట్ల బ్రాంచ్ లో సైన్స్ ఎక్స్పో. ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా మన్నవ సిద్ధార్థ గారు, ప్రముఖ డెంటిస్ట్. సో బాపట్లలో ఎన్నో సేవలు అందిస్తూ, అంతేకాకుండా జిల్లలమూడిలో గుడి దగ్గర చాలా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఈ రోజు మనకి ఆయన సమయాన్ని కొద్దిసేపు మన పిల్లల కోసం వచ్చి ఈ రోజు ఇలాగా ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన డాక్టర్ గానే కాకుండా మాకు ఒక పేరెంట్ గా కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మాకు ప్రతి సపోర్టివ్ గా ప్రతి దానిలో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. ధన్యవాదములు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ఈ ఎక్స్పోలో ప్రతి స్టూడెంట్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్ ని చాలా బాగా నిర్వహిస్తూ చాలా ఎగ్జిబిట్ చేశారు. సో ఈ రోజున్న పిల్లల్లో చాలా చురుకుదనం, చలాకీతనం చాలా ఎక్కువ ఉంది. ప్రతిదీ వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకుని ఈ రోజు ఎక్స్పో సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.